ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ మీకు ఎలా ఉంది? బాగానే ఉందండి. మీకు ఏమేమి వస్తున్నాయమ్మా? లబ్ధి పొందారు? ఏమేమి లబ్ధి పొందారు? ఏమవుతున్నాడు బియ్యం ఇస్తున్నారు. రుణమాఫీలు వేసారు కదా అవి ఇప్పుడు మీకు మీ ఇంట్లో వాళ్ళకి మీ ఆయనకి పింఛన్ వస్తుందమ్మా? వస్తుందండి. ఎంత వస్తుంది? గతంలో ఎంత వచ్చేది? అంతకు ముందు అయితే 250 రూపాయలు తక్కువ 3000 వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ 3000 వేసారు కదా. ఈ 3000 పెంచుకుంటూ పోతున్నారు అన్నారు కదా, ఎలా ఉందమ్మా? బాగానే ఉంది అంటున్నారండి. మరి ఇంకా ఇవ్వలేదు కదా. మరి గతంలో ఏ గవర్నమెంట్లైనా ఇలాగా పెంచుకుంటూ వచ్చారా? ఇవ్వలేదు, ఈయనే ఇస్తున్నారు. అమ్మ కొంతమంది ఏమంటున్నారంటే అభివృద్ధి పరంగా ఎలా ఏం జరగలేదు అంటున్నారు. ఏం జరిగింది ఇక్కడ మీకు? బాగానే జరిగిందండి. మరి మీకు వాలంటీర్స్ ఇంటింటికి వచ్చేస్తున్నారా? ఇంటింటికి వచ్చేస్తున్నారండి. ఏ లోటు లేకుండా ఏ మాట అయినా డాక్టర్ గారు వచ్చినా ఎవరు వచ్చినా అందరూ కూడా బాగానే చెప్తున్నారు. మరి బియ్యం వ్యాన్ ఇంటింటికి వస్తుందా? బియ్యం కూడా ఇంటింటికి ఇస్తున్నారండి. ఉచితంగా ఇస్తున్నారు బియ్యం. డబ్బులు తీసుకుంటున్నా అంటున్నారు? లేదండి డబ్బులు ఎక్కడ తీసుకుంటున్నారండి? అబద్ధాలు ఆడకూడదు. డబ్బులు తీసుకోలేదు. మీకు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు? ఉచితంగానే ఇస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్లు ఇచ్చేవారు ఉచితంగా? వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదండి వాళ్ళు. సో మీకు ఈ గవర్నమెంట్లో అన్ని ఉచితంగా వస్తున్నాయి, మంచిగానే ఉందమ్మా? మంచిగానే ఉంది. జగన్ రావాలంటావా? చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? గతంలో టీడీపీ గవర్నమెంట్ చూశారు, రెండిట్లో ఏది బాగుంది? మాకు జగన్దే బాగుంది బాబుయ్య. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు బాబు గారు. ఈ వాలంటీర్లు ఉపయోగపడట్లేదు, ఉచితంగా జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. ఇస్తున్నారండి బాబు గారు, జీతాలు ఇస్తున్నారు. కానీ మా అబ్బాయి చచ్చిపోయాడండి. మాకు వాళ్ళకి 4 పిల్లలు బాబుయ్య. పిల్లోడు ఐటీ చదివి ఉన్నాడు, జాబు లేదు ఏమీ లేదు. కోళ్ళు ఒకటి కష్టపడుతుంది, మేము అందరినీ పెంచుతుంది బాబుయ్య. ఆ బాబు కూడా మాకు పెన్షన్ ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు, మాకు ఇస్తున్నాడు. ఆ బాబు తప్పనిసరిగా రావాలి బాబుయ్య. మాకు రావాలని కోరుకొని నేను ప్రార్థన చేస్తున్నాను నా కొడుకు గురించి, జగన్ కొడుకు గురించి. మా జగన్ గారు ఆ బాబు ఆయన కూడా ఫోటోలు మా ఇంట్లోనే ఉన్నాయి గారు. ఎంత ఫోటోలు కట్టించాడు మా ఆయన. మొదటి నుంచి మేము జగన్ అంటే మాకు ఎంతో ప్రేమ బాబయ్య. పిల్లడికి జాబ్ వస్తుందని చూస్తున్నాం. నాన్నగారు రాలేదు బాబయ్య. ఐటీ చదివన్నాడు బాబు. పిల్లడి గురించి కొంత ఏమైనా సాయం చేయండి బాబయ్య, మీకు దండం పెడతాను. మాకు బాగానే పిల్లలకి ఏమైనా ఉద్యోగం వస్తే మీకంటూ ఉపాధి కలిగిద్ది అంటారు. సరే అండి, పిల్లడికి జాబ్ వస్తుందని మేము కోరుకుంటున్నామండి. రాసుకోమన్నారు అయ్యగారు. పెట్టాడండి 2 నెలలు అయింది, రాలేదు బాబయ్య. పెన్షన్ సౌకర్యం వస్తుందండి, వస్తుంది. కోళ్ళకి నాకు కూడా వస్తుంది బాబయ్య. మంచిగానే ఉంది బాబయ్య. ఆయనే మన జగన్ గారు రావాలా, ఆయనే రావాలని తప్పనిసరిగా ఆయన వస్తాడని మేము ప్రార్థన కూడా చేస్తున్నాం బాబయ్య. ఎలా ఉందమ్మా ప్రభుత్వం? ఎలా ఉంది ప్రస్తుతానికి? ఈ ప్రభుత్వం రావాలండి. ఇది మాకు బాగా జరుగుతుంది. ఏం చేయట్లేదు అంట జగన్ అసలు? మాకు అన్నీ చేస్తున్నారు, మాకు ఏం చేయలేదని మేము అనలేము. ఏమేమి వచ్చినాయి, ఏమేమి వస్తున్నాయి మీకు? మాకు బియ్యం ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. బియ్యం డబ్బులు తీసుకోలేదు, బియ్యం ఇస్తున్నారు. పింఛని కూడా ఇస్తున్నారు. మాకు ఏ లోటు లేకుండా బాబు వచ్చిన కానీ జరుగుతుంది. ఈ పింఛన్ అనేది మీకు ఇంటింటికి వచ్చేస్తున్నారా? పొద్దున్న 6ంటికి వచ్చి ఇచ్చేస్తారు. గతంలో పింఛన్ తెచ్చుకోవాలంటే ఎలా ఉండేది? అక్కడికి వెళ్ళి వాళ్ళమండి ఊళ్ళోకి వెళ్ళి తెచ్చుకొని దెబ్బలాడుకుంటా మేము ముందు వచ్చాం అని కొట్టుకుంటా తీసుకునేవాళ్ళు. ఈ బాబు వచ్చిన కాడి నుంచి అన్నీ కూడా మా కాళ్ళ కాడికి ఇచ్చినట్టు ఇస్తున్నారు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ ఓడిస్తానంటున్నారు చాలా మంది. ఎవరు ఓడించరండి. ఆయన మీద అతిమానం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు చేస్తారు. ఎవరో మూర్ఖులు ఉంటారు, ఆ మూర్ఖులు వేయరు. సరే మళ్ళీ జగనే రావాలంట? మళ్ళీ జగనే రావాలండి. చూస్తున్నట్లయితే ఎలా ఉందమ్మా సదుపాయాలు? ఎలా ఉంది జగన్ గవర్నమెంట్ మీకు? ఎలా అనిపిస్తుందమ్మా? చేస్తున్నారండి బాబు, చాలా బాగా చేస్తున్నారండి. అవన్నీ మేము నెగ్గిస్తాం. మరి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు? వస్తున్నారు తల్లి, వస్తున్నారు. బాగానే ఇస్తున్నాడు. ఆ బాబు వచ్చిన కాడికి మమ్మల్ని బాగానే చూస్తున్నారండి. అమ్మా మరి వాలంటీర్లు ఉపయోగపడట్లేదు, అనవసరంగా పెట్టారు వాలంటీర్లు అంటున్నారు, మీకు ఉపయోగపడుతున్నారు? లేదమ్మా, వాళ్ళు బాగానే చూస్తున్నారు తల్లి. ఇంటికి వచ్చి చెప్తారు, మాకు పింఛని కూడా ఇస్తున్నారమ్మా. ఆ బాబు బాగానే చేస్తున్నాడండి. మాకు ఆ బాబే రావాలి. పింఛను గతంలో ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడైతే ఎంత 300 ఇది
ఇప్పుడైతే అప్పుడైతే ఎంతమ్మా 200, 3,000 రూపాయలు ఎలా ఉంటుంది? నాకు లెక్క ఇప్పుడు పెరిగిందా అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ పెరిగింది బాబయ్య పెరిగింది. 3,000 చేశారు కదా, కొత్త సంవత్సరం కదా, 3,000 చేశాడు, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగా సరదాగానే ఉందిలేండి, బాగానే సరగా ఉంది. 3 ఏళ్ళు పెంచారు కదండి, మాకు ఆ మందులకి మేము తింటాకి సరిపోతుంది బాబయ్య. బాగానే చేస్తున్నారండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అప్పుడే బాబయ్య 200 ఆ 2 ఆయన చంద్రబాబు నాయుడు వస్తాడు అంటున్నారు కొంతమంది. చంద్రబాబు నాయుడు రావాలా, జగన్ రావాలా? మాకు జగన్ గారు కావాలండి. మాకు మీకు మంచి చేశాడు. మంచి పనులే చేస్తున్నారు బాబు. ఏమండి ఆయన అయితే మాకు 200 ఇచ్చేవారు, ఈ బాబు అయితే మాకు పెంచాడు. ఓకే.